హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఫ్యాక్టరీలో ల్యాప్టాప్స్ని ఎలా తయారు చేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ పెట్టి ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఏ ఫ్యాక్టరీలో అయినా సరే ల్యాప్టాప్ యొక్క తయారీని 3 స్టెప్స్లో పూర్తి చేస్తారు. ముందుగా ల్యాప్టాప్ యొక్క బాడీ కవర్ని తయారు చేస్తారు. బాడీ కవర్ని ఒకేసారి తయారు చేయరు, 3 పార్ట్స్గా తయారు చేస్తారు. అంటే ముందుగా ల్యాప్టాప్కి సంబంధించిన కీబోర్డ్ యొక్క పైన భాగాన్ని, కింద భాగాన్ని తయారు చేస్తారు. మీరు ల్యాప్టాప్ని చూసినట్లయితే ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ని హోల్డ్ చేయడానికి ఉపయోగించే బాడీ కవర్ను కూడా తయారు చేస్తారు. 2 ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ని తయారు చేస్తారు. 3 ల్యాప్టాప్ యొక్క మదర్ బోర్డ్ తయారు చేస్తారు. బాడీ కవర్ తయారు చేయడానికి ముందుగా ల్యాప్టాప్ యొక్క కింద భాగాన్ని తయారు చేస్తారు. అంటే ల్యాప్టాప్ యొక్క కీబోర్డ్కి సంబంధించిన బాడీ కవర్ని తయారు చేస్తారు. కీబోర్డ్ యొక్క పైన పార్ట్ని తయారు చేయడానికి ముందుగా పెద్ద పెద్ద అల్యూమినియం షీట్స్ని ల్యాప్టాప్ సైజులో కట్ చేస్తారు. ఇప్పుడు ఈ అల్యూమినియం షీట్ని ఒక సిఎన్సి మెషిన్ సహాయంతో కీబోర్డ్కి ఎక్కడెక్కడ హోల్స్ కావాలో ఆ ప్లేసెస్లో హోల్స్ పెడతారు. అంటే కీబోర్డ్కి సంబంధించిన కీస్కి ఎక్కడెక్కడ హోల్స్ కావాలి, ఏ సైజులోకి హోల్స్ కావాలి ఆ సైజులోకి కట్ చేస్తారు. ఇలా రెడీ చేసిన కీబోర్డ్ యొక్క బాడీ కవర్ని ఒక ఫ్రేమ్లో పెట్టి వేరే సిఎన్సి మెషిన్ సహాయంతో ప్రాపర్గా ల్యాప్టాప్ యొక్క బాడీ కవర్ని రెడీ చేస్తారు. ఇలా కీబోర్డ్ యొక్క పైన భాగాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు కీబోర్డ్ యొక్క కింద భాగాన్ని తయారు చేయడానికి సేమ్ పైన భాగాన్ని ఎలా తయారు చేస్తారో అదేవిధంగా అల్యూమినియం షీట్స్ని ల్యాప్టాప్ సైజులో కట్ చేసి సిఎన్సి మెషిన్ సహాయంతో కీబోర్డ్ యొక్క కింద భాగంలో ఎటువంటి డిజైన్ కావాలో ఆ డిజైన్ని రెడీ చేస్తారు. ఇప్పుడు ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ని హోల్డ్ చేయడానికి ఉపయోగించే బాడీ కవర్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ని హోల్డ్ చేయడానికి ఉపయోగించే బాడీ స్క్రీన్ తయారు చేయడానికి ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ సైజులో కట్ చేసిన అల్యూమినియం షీట్ని ఒక హైడ్రాలిక్ మెషిన్ సహాయంతో ల్యాప్టాప్ స్క్రీన్ యొక్క బాడీ కవర్ని రెడీ చేస్తారు. ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ తయారు చేయడానికి పెద్ద పెద్ద గ్లాసెస్ని ల్యాప్టాప్ సైజులో కట్ చేస్తారు. ఇలా కట్ చేసిన ఈ గ్లాసెస్ అన్నిటిని ఒక కన్వేర్ బెల్ట్ సహాయంతో సిఎన్సి మెషిన్ దగ్గరికి వెళ్ళేలా చేస్తారు. ఈ సిఎన్సి మెషిన్ ఏం చేస్తుందంటే ఈ గ్లాసెస్ యొక్క ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉండేలా చేస్తుంది. సిఎన్సి మెషిన్ సహాయంతో ఈ గ్లాసెస్ యొక్క ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వచ్చిన తర్వాత వీటన్నిటిని వాటర్ మరియు ఇతర కెమికల్స్తో మిక్స్ చేసి ఉన్న లిక్విడ్తో క్లీన్ చేస్తారు. గ్లాసెస్ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వీటి యొక్క ప్రొటెక్షన్ కోసం ప్లాస్టిక్ కవర్ను కూడా ప్రింట్ చేస్తారు. ప్లాస్టిక్ కవర్స్ యొక్క ప్రింటింగ్ పూర్తయిన తర్వాత కంపెనీలో పనిచేసే వర్కర్స్ ప్రింటింగ్ అనేది కరెక్ట్గా అయిందో లేదో అని చెక్ చేస్తారు. ఇప్పుడు స్క్రీన్స్ అన్నిటినీ కంప్లీట్ ప్రాసెస్ పూర్తి చేయడానికి కొన్ని టెక్నిక్స్ని ఉపయోగిస్తారు. అవి ఏమిటంటే యాంటీ రిఫ్లెక్షన్, స్పాటరింగ్, ప్యాటర్నింగ్, ఐటీఓ ఇచ్చింగ్. ఈ 4 ప్రాసెస్ పూర్తవడం కారణంగానే ఈ స్క్రీన్స్ అన్నిటికీ లోపల జరిగే ఆపరేషన్స్ డిస్ప్లే చేసే ఎబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ షీట్ని స్క్రీన్ సైజులోకి కట్ చేసి ఒక మెషిన్ క్రింద నుండి వెళ్ళేలా చేస్తారు. ఈ మెషిన్ కట్ చేసిన కవర్స్ అన్నిటికీ చిన్న చిన్న కలర్ లైట్స్ని యాడ్ చేస్తుంది. ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ అనేది కలర్ఫుల్గా కనిపించడం కోసం ఈ చిన్న చిన్న కలరింగ్ లైట్స్ని యాడ్ చేస్తారు. ఈ లైట్స్ని షీట్స్కి యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్క స్క్రీన్కి 2 వైపులా అంటే ఫ్రంట్ సైడ్ ఒక షీట్, బ్యాక్ సైడ్ ఒక షీట్ని ఒక ప్రెస్సింగ్ మెషిన్లో పెట్టి యాడ్ చేస్తారు. స్క్రీన్స్ అన్నిటినీ క్లీన్ చేయడానికి స్ప్రే కోటింగ్ చేస్తారు. ఈ విధంగా ల్యాప్టాప్ యొక్క స్క్రీన్స్ని తయారు చేస్తారు. మరి ల్యాప్టాప్ యొక్క స్క్రీన్కి, కీబోర్డ్కి కనెక్షన్ ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మదర్ బోర్డ్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మదర్ బోర్డ్ తయారు చేయడానికి పీసీబీని ఉపయోగిస్తారు. పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. పీసీబీ అనేది ఏదైనా ఒక సర్క్యూట్కి బ్లూ ప్రింట్ లాంటిది. అంటే ఈ పీసీబీలో మనం కాంపోనెంట్స్ని యాడ్ చేసినప్పుడు ఇది ఒక సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. మదర్ బోర్డ్ తయారు చేయడానికి ముందుగా పీసీబీ పైన అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు పైన ఈ మెషిన్ సహాయంతో పలచటి కాపర్ లేయర్స్ని యాడ్ చేస్తారు. తర్వాత ఒక మెషిన్ సహాయంతో ఈ బోర్డ్స్ అన్నిటిపైన ఒక డిజైన్ ఇస్తారు. ఈ డిజైన్ ద్వారానే ఏ కాంపోనెంట్ ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేది తెలుస్తుంది.
అంటే ఏ ప్లేస్లో ర్యామ్ ఫిక్స్ చేయాలి, ఏ ప్లేస్లో ప్రాసెసర్ని ఫిక్స్ చేయాలి అండ్ ఏ ప్లేస్లో ఇతర ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని ఫిక్స్ చేయాలి అనేది ఈ డిజైన్ ద్వారా తెలుస్తుంది. ఈ మిషన్ పీసీబీ పైన డిజైన్ పూర్తి చేసిన తర్వాత డిజైన్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అని ఒక స్కానింగ్ మిషన్ ద్వారా చెక్ చేస్తారు. ఈ స్కానింగ్ మిషన్ పీసీబీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసి కంప్యూటర్లో డిస్ప్లే చేస్తుంది. ఇలా కంప్యూటర్లో డిస్ప్లే చేసినప్పుడు కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది డిజైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని. కంప్యూటర్ ఆటోమేటిక్ ఆపరేషన్ చేయడానికి ముందుగా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు. సో దాని ద్వారా ఈ కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా పీసీబీ పైన వేసిన డిజైన్ని చెక్ చేస్తుంది. కంప్యూటర్ చెకింగ్ పూర్తయిన తర్వాత పీసీబీని కంపెనీలో పనిచేసే వర్కర్స్ క్వాలిటీ చెకింగ్ చేస్తారు. క్వాలిటీ చెకింగ్ పూర్తయిన తర్వాత పీసీబీని ఒక కన్వేయర్ బెల్ట్ సహాయంతో ల్యాప్టాప్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఫిక్స్ చేయడానికి ఉపయోగించే రోబోటిక్ మెషిన్స్ దగ్గరకు వెళ్ళేలా చేస్తారు. ఫ్యాక్టరీలో పీసీబీ యొక్క కాంపోనెంట్స్ని యాడ్ చేయడానికి 15 రోబోటిక్ మెషిన్స్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ కాంపోనెంట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో వీటిని హ్యాండిల్తో ఫిక్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిన పని. అంతేకాకుండా నార్మల్గా మనుషులు చేస్తే చాలా ఎక్కువ సమయం పడుతుంది. సో దానికోసం రోబోటిక్ మిషన్స్ సహాయంతో కాంపోనెంట్స్ని పీసీబీకి యాడ్ చేస్తారు. ఈ రోబోటిక్ మిషన్స్ 150 కాంపోనెంట్స్ని ఒకే నిమిషంలో పీసీబీకి యాడ్ చేస్తాయి. రోబోటిక్ మిషన్స్ అనేవి కాంపోనెంట్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటిని చెకింగ్ అనేది చేస్తారు. ఈ చెకింగ్లో రోబోటిక్ మిషన్స్ అనేవి కాంపోనెంట్స్ అన్నిటిని కరెక్ట్గా ఫిక్స్ చేసినాయా లేదా అని తెలుస్తుంది. ఈ విధంగా ఫ్యాక్టరీలో మదర్ బోర్డ్ని తయారు చేస్తారు. ఇప్పుడు ముందుగా తయారు చేసిన స్క్రీన్స్కి మరియు ఈ మదర్ బోర్డ్కి కనెక్షన్ ఉండడం కోసం స్క్రీన్స్కి కనెక్టర్ని యాడ్ చేస్తారు. మదర్ బోర్డ్కి ఒక కనెక్టర్ని, డిస్ప్లే స్క్రీన్కి ఒక కనెక్టర్ని యాడ్ చేస్తారు. ఈ కనెక్టర్ని యాడ్ చేయడం కారణంగానే మనం కీబోర్డ్లో ఏమైనా ఒక కీని నొక్కినట్లయితే దానికి తగ్గట్టు స్క్రీన్ పైన దాని యొక్క ఫంక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ మదర్ బోర్డ్ని ల్యాప్టాప్ యొక్క బాడీ కవర్లో ఫిట్ చేస్తారు. మదర్ బోర్డ్ని ల్యాప్టాప్ యొక్క బాడీ కవర్లో ఫిట్ చేసిన తర్వాత ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ని ల్యాప్టాప్ యొక్క పైన బాడీ కవర్లో ఫిట్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 బాడీ కవర్స్ యొక్క జాయింట్స్ని ఫిక్స్ చేస్తారు. అంటే స్క్రీన్ యొక్క బాడీ కవర్ని మరియు కీబోర్డ్ యొక్క బాడీ కవర్ని కలిపి ఫిక్స్ చేస్తారు. ఇలా 2 బాడీ కవర్స్ని కలిపి ఫిక్స్ చేసిన తర్వాత కీబోర్డ్ యొక్క కింద బాడీ కవర్లో మదర్ బోర్డ్ని పెట్టి స్క్రూస్ని ఫిక్స్ చేస్తారు. అంతేకాకుండా ఈ మదర్ బోర్డ్కి మిగిలిన కాంపోనెంట్స్ కూడా యాడ్ చేస్తారు. అంటే బ్లూటూత్, వైఫై డ్రైవర్, ఎస్ఎస్డి మరియు బ్యాటరీని కూడా ఫిట్ చేస్తారు. ఇలా వీటన్నిటిని ఫిట్ చేయడంతో పాటుగా ఫ్యాన్స్ని కూడా ఫిక్స్ చేస్తారు. అంటే ఈ ఫ్యాన్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే మనం ల్యాప్టాప్ని బాగా హెవీగా యూజ్ చేసినప్పుడు ల్యాప్టాప్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతే ల్యాప్టాప్ యొక్క కాంపోనెంట్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. అటువంటి కంప్లైంట్ని తగ్గించడం కోసం ఫ్యాన్స్ని ఫిక్స్ చేస్తారు. ఈ ఫ్యాన్స్ అనేవి ఆ హీట్ని కంట్రోల్ చేస్తాయి. తర్వాత కీబోర్డ్ యొక్క పైన కవర్ని ఫిక్స్ చేయడంతో పాటుగా కీస్ని కూడా ఫిక్స్ చేస్తారు. ఫైనల్గా ఈ విధంగా ల్యాప్టాప్ యొక్క తయారీని పూర్తి చేస్తారు. ల్యాప్టాప్ యొక్క తయారీ అనేది పూర్తయిన తర్వాత వీటన్నిటిని టెస్టింగ్ చేస్తారు. ఈ టెస్టింగ్లో ముఖ్యంగా వీటి యొక్క ఫంక్షనాలిటీ అనేది ఎలా ఉంది, అంటే ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, మరియు కీబోర్డ్కి సంబంధించిన కీస్ అనేవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు. అండ్ ఈ టెస్టింగ్ కూడా పూర్తయిన తర్వాత ఇన్ కేస్ ల్యాప్టాప్స్ అనేవి వాటర్ ప్రూఫ్ ల్యాప్టాప్స్ అయితే ల్యాప్టాప్స్ పైన ఒక రూమ్లో వాటర్ స్ప్రే చేసి చెక్ చేస్తారు. ఫైనల్గా ల్యాప్టాప్కి సంబంధించిన అన్ని టెస్ట్స్ అనేవి పూర్తయిన తర్వాత ల్యాప్టాప్స్కి ఛార్జింగ్ పెట్టి ప్యాకేజింగ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.